డియర్ స్టూడెంట్స్, ఈరోజు బిజినెస్ లీడర్షిప్ క్లాస్లో లీడర్షిప్ స్టైల్స్ గురించి చెప్పుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సిలబస్ ఒక్కసారి చూద్దాము. సో దిస్ ఈజ్ అవర్ సిలబస్. యూనిట్ 1 ఇంట్రొడక్టరీలో లీడర్షిప్ ట్రైట్స్, స్కిల్స్ అండ్ స్టైల్స్, లీడర్షిప్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ లీడర్. సో ఇంత ముందు క్లాస్లో మనము లీడర్షిప్ ట్రైట్స్ గురించి చెప్పుకున్నాము, అలాగే స్కిల్స్ గురించి చెప్పుకున్నాము. ఈ రోజు క్లాస్లో స్టైల్స్ ఏంటో చెప్పుకుందాము. సో లెట్ మీ ప్లే స్లైడ్. ఎస్, స్లైడ్లో చూపించిన విధంగా లీడర్షిప్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ మోటివేటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు యాక్ట్ టువర్డ్స్ అచీవింగ్ ఏ కామన్ గోల్. సో ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నాం లీడర్ అంటే ఎవరు, లీడర్కి ఉన్నటువంటి క్వాలిటీస్, అలాగే లీడర్ ఏం చేయాలి, అసలు ఏం చేయగలగాలి. ఇక్కడ అయితే లీడర్షిప్ ఆర్ట్ ఆఫ్ మోటివేటింగ్, మనుషుల్ని మోటివేట్ చేయడం కళగా ఉండగలగాలి. సో ఎందుకని? టు అచీవ్ ఏ కామన్ గోల్, అంటే ఆర్గనైజేషన్కి ఒక కామన్ గోల్ ఉంటుంది. టువర్డ్స్ దాన్ని రీచ్ అయ్యే విధంగా ఈ లీడర్ అనే అతను వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎంకరేజింగ్ అండ్ helping others to work enthusiastically towards objectives. సో కంపెనీకి లేదా ఆర్గనైజేషన్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి హ్యూమన్ రిసోర్స్ కావాలి. ఈ హ్యూమన్ రిసోర్స్ ఎప్పుడు ఒకే వర్క్ చేయడానికి జనరల్గా మానవుడు ఇష్టపడడు. సో అందుకని వాళ్ళని ప్రతి సమయంలో మోటివేట్ చేస్తూ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఎంతూజియాజంగా చేయించేట్టుగా చేసే పని లీడర్ చేయాలి. సో ఒక డెఫినేషన్ చూద్దాం. అలన్ కేత్ స్టేటెడ్ దట్ లీడర్షిప్ ఈజ్ అల్టిమేట్లీ అబౌట్ క్రియేటింగ్ ఏ వే ఫర్ పీపుల్ టు కాంట్రిబ్యూట్ టు మేకింగ్ సంథింగ్. ఒకసారి, లీడర్షిప్ ఈజ్ అల్టిమేట్లీ అబౌట్ క్రియేటింగ్ ఏ వే ఫర్ పీపుల్ టు కాంట్రిబ్యూట్ టు మేకింగ్ సంథింగ్. అంటే మనం ఏదైతే ఒక ఇక్కడ మనము అంటే ఆర్గనైజేషన్ కావాలి అనుకుంటున్నారో దానికి టువర్డ్స్ వర్క్ చేయడానికి ఏదో ఒకటి చేయగలగా ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి లీడర్ అవుతారు. సో ఏంటి అంత అవసరం? ద ఎసెన్స్ ఆఫ్ లీడర్షిప్. అంత అవసరమా లీడర్ ఒక ఆర్గనైజేషన్కి అంటే? ఎస్, లీడర్ ఈజ్ ఎసెన్స్. సో ఎందుకు అంటే కనుక ఈ ఫాలోయింగ్ స్టెప్స్ చూద్దాము. Let's annotate me. Leadership refers to ability of one individual to influence others. ఇతరులను ప్రభావితం చూపగలిగే ఇది లీడర్కు ఉంటుంది. సో అందుకని కావాలి. అలాగే ద ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ టు చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ అదర్స్. ఇక్కడ ఈ బిహేవియరల్ చేంజ్ తీసుకురావడము అనేది అంత చిన్న విషయం ఏం కాదు. చూడండి, మనమే మన కాలేజీలో కానీ లేదంటే బయట కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక ఈవెంట్ చేసేటానికి మనకి చాలా మంది సపోర్ట్ కావాలి. ఏ కొద్ది మంది సపోర్ట్ లేకపోయినా కానీ మనకున్నటువంటి సోర్సెస్లో అప్పుడు మనం అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగవు. ఈ విషయం మనకి కొంచెమో లేకపోతే ఇంకొద్దిగా ఎక్కువగానో మనకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం కదా. అంటే వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు వర్క్కి చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళు వర్క్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళని కూడా మనము టువర్డ్స్ గోల్ రీచ్ అయ్యేందుకు చేసేయగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి. ఎవరంటే లీడర్. నెక్స్ట్, చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ కాజ్డ్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అచీవింగ్ ఏ షేర్డ్ గోల్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్టివ్ ఆఫ్ అచీవింగ్ ఏ షేర్డ్ గోల్. అంటే షేర్డ్ గోల్ ఏంటి అంటే కామన్ గోల్ ఒక్కరే చేయలేం మనం ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫైనల్ ఇయర్స్ కాబట్టి మీరు ఒక ఫ్రెషర్స్ పార్టీ ఆర్గనైజ్ చేయమని ఇచ్చాము. సో ఇక్కడ కామన్ గోల్ ఏంటి? టు కండక్ట్ ఏ ఫ్రెషర్స్ పార్టీ వెరీ వెల్. అంటే ఎవరు నొప్పించుకోకుండా అందరినీ సాటిస్ఫై చేయాలి. కానీ
మరి షేర్డ్ గోల్ ఏమవుతుంది? మీ గ్రూప్ లో 30 మీ క్లాస్ 30 మంది ఉన్నారు. ఒక 10 మంది ఒక కమిటీ, ఇంకొక 10 మంది ఒక కమిటీ, ఇంకొక 10 మంది ఇంకొక కమిటీ. సో ఈ 3 కమిటీలు 3 పదులు 30 వాళ్ళు ఏంటి ఒక కామన్ గోల్ అయినటువంటి ఫ్రెషర్స్ పార్టీ విజయవంతం అవ్వాలి అనే దానికి పాటుపడాలి. సో ఇది కామన్ గోల్. మరి షేర్డ్ గోల్ ఏంటి అంటే 10 మందిలో 3 గ్రూపుల్లో 3 పదులు 30 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ అది విజయవంతం అవ్వాలి అని దానికోసమే కష్టపడుతుంటారే దాన్ని షేర్డ్ గోల్ అంటారు. నెక్స్ట్ ద పర్సన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ ఎవరంటే ఎవరు లీడర్ possesses a set of qualities or characteristics with which he or she to influence other. అంటే అలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా లీడర్ కొన్ని క్వాలిటీస్ ని కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మేజర్ గా లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ రెండు ఒకటేనా? లీడరు మేనేజర్ రెండు ఒకటేనా అని అది ఏం చెప్తారు మీరు చెప్పండి? లీడరు మేనేజరు ఒకటేనా? ఒకటే అయినప్పుడు మరి లీడరు మేనేజర్ ఎందుకు వేరుగా ఉంటారు అంటే వీ హ్యావ్ టు అనలైజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లీడర్ అండ్ మేనేజర్. హియర్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, కోఆర్డినేటింగ్, డైరెక్టింగ్ and controlling the activities of others. అదే లీడర్షిప్ అయితే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అచీవింగ్ షేర్డ్ గోల్స్. అంటే ఇక్కడ ఏది కొంచెం కాంప్లికేటెడ్ అంటే కనుక లీడర్షిప్ ఈస్ ద కాంప్లికేటెడ్. సో లీడర్షిప్ కష్టతరము దేంతో పోలిస్తే? మేనేజ్మెంట్ తో పోలిస్తే. జాన్ కాటర్ డిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఏంటంటే ఆయన ఏమి విభజించారంటే మేనేజ్మెంట్ అట ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ కోపింగ్ విత్ కాంప్లెక్సిటీ, ఇక్కడేమో లీడర్షిప్ ఏమో కోపింగ్ విత్ చేంజ్ అనమాట. సో ఇక్కడేమో ఏదన్నా ఎప్పుడు మార్చుకోవాలి మేనేజరు ఎప్పుడు అంటే ఏదైనా కష్టతరంగా ఉన్నప్పుడు మాత్రమే మార్చుకోవాలి. కానీ లీడర్ అనే అతను ఎప్పుడు అంటే ప్రతి విషయంలో, ప్రతి క్షణము, ప్రతి రోజు, ప్రతి డైమెన్షన్ లో దానితో కోపం అవుతూ వెళ్తూ ఉండాలన్నమాట. దాన్ని మోల్డ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి అన్నమాట. సో మేనేజ్మెంట్ లీడర్షిప్ లో ఏది బ్రాడింగ్ గా ఉంటుందంటే లీడర్షిప్ ఇస్ ద బ్రాడ్ వన్. ఇక్కడ చూడండి డిఫరెన్స్ బిట్వీన్ మేనేజర్స్ అండ్ లీడర్స్ లో మనం క్లియర్ కట్ గా చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి మేనేజర్స్, లీడర్స్ ఇదంతా కూడా మేనేజర్స్ తాలూకు ట్రైట్స్ అంటారు, అంటే లక్షణాలు అవుతాయి. ఇక్కడేమో లీడర్ తాలూకు లక్షణాలు ఆయన చేసే యాక్టివిటీస్ ఏంటో చూడవచ్చు. ఫస్ట్ వన్ అడ్మినిస్టర్. ఎవరు? మేనేజరు పరిపాలకుడు. అడ్మినిస్టర్ అంటే చూసుకుంటా ఉంటాడు, వ్యవహారాలన్నీ చూసుకునే అతను. ఇక్కడ లీడర్ వచ్చేసి ఇన్నోవేటివ్ అన్నమాట. అంటే ఇన్నోవేటివ్ అంటే వైవిధ్యం, కొత్తగా తీసుకురావడం, కొత్త పాలసీస్ తీసుకురావడం, కొత్త విధానాలు, కొత్త ఐడియాస్ అవన్నీ లీడర్ తీసుకుంటాడు. ఇక్కడ జస్ట్ మెయింటైన్ చేస్తుంటాడు అనమాట. ఏంటి మెయింటైన్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఉన్నాడు, అది సేల్స్ మేనేజర్ అవ్వచ్చు, మార్కెటింగ్ మేనేజర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ మేనేజర్ అవ్వచ్చు. ఆయన చేసే పని ఏంటంటే మెయింటైన్ చేయడం మాత్రమే, ఆర్గనైజేషన్ లో మెయింటైన్ చేయడం. కానీ ఇక్కడ లీడర్ అంటే నాట్ ఓన్లీ మెయింటైన్, హీ బిలాంగ్స్ టు డెవలప్. సో వాళ్ళని డెవలప్ చేయడం అనమాట. సో మెయింటైన్ కి డెవలప్ కి చాలా తేడా ఉంటుంది. ఇట్ ఈస్ ద బ్రాడ్ వన్. లీడర్షిప్ లీడర్ అనే విషయమే చాలా బ్రాడ్ వన్. దేంతో కంపేర్ చేస్తే? మేనేజర్ తో కంపేర్ చేస్తే. సో అలాగే కంట్రోల్ అంటే ఉన్నటువంటి సోర్స్ ని కంట్రోల్ చేయడము మేనేజర్ పని. ఉన్నటువంటి సోర్స్ ని ఇన్స్పైర్ చేసి వర్క్ చేయించడం లీడర్ యొక్క పని. ఇదేమో షార్ట్ టర్మ్ ఇవే ఉంటుంది. ఎవరికి? మేనేజర్ కి. అంటే తనకి ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ కంప్లీట్ అయితే చాలు. బట్ ఇక్కడ లాంగ్ లీడర్షిప్ వచ్చేసరికి టాస్క్ కంప్లీట్ అవ్వడం కాదు, ఈ టాస్క్ ఇంకొక టాస్క్ రిలేటివ్ చూసుకుంటారు. అలాగా కామన్ గోల్ ని రీచ్ అయ్యేట్టుగా చూసుకోవడం జరుగుతుంది లీడర్స్. సో ఇతను ఏమంటారంటే హౌ అండ్ వెన్ అని అడుగుతారు అనమాట. హౌ ఎలాగా, ఎప్పుడు అని అడుగుతారు. ఇక్కడేమో ఇతనేంటి క్వశ్చన్ చేసుకున్నప్పుడు అతను చేసే వర్క్ లో వాట్ అండ్ వై, అది ఏంటి, అసలు ఎందుకు చేయాలి మనం అనేది చేస్తుంటారు. ఇక్కడేమో చొరవ తీసుకుంటాడు, ఇనిషియేట్ తీసుకుంటాడు. ఇక్కడేమో
ఆరిజినేట్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ ద స్టేటస్ క్యూ, ఛాలెంజ్ ద స్టేటస్ క్యూ. ఇక్కడ పరిస్థితులన్నీ యాక్సెప్ట్ చేయడం మేనేజర్ యొక్క పని అవుతుంది. ఇక్కడ పరిస్థితుల్ని ఛాలెంజ్ చేసి దాన్ని ఎదుర్కొనే పని లీడర్ అవుతుంది. ఇక్కడేమో డూ థింగ్స్ రైట్ అనమాట. అంటే మేనేజరు డూ థింగ్స్ రైట్ అంటే ఏంటంట, ఉన్న విషయాలు బాగా బాగా చక్కగా చెయ్యి అనేది మేనేజరు అని అంటారు. బట్ లీడర్ వచ్చేసి ఉన్న విషయాలు చక్కగా చేయడం కాదు, చేసే విషయాలు రైట్ గా చేయాలి. డూ రైట్ థింగ్స్ అంటే లీడర్ చేసే మిస్టేక్స్ చాలా ప్రభావం చూపుతాయి అన్నమాట ఆర్గనైజేషన్ కి. అందుకని లీడర్ తాలూకు గొప్పతనము, ఆ ఎసెన్స్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ చూద్దాము. లీడర్షిప్ ట్రాన్స్ఫార్మ్స్ పొటెన్షియల్ ఇంటూ రియాలిటీ. అంటే ఏంటండి లీడర్షిప్ అంటే స్తబ్దుగా ఉన్నటువంటి కొంతదాన్ని రియాలిటీ పొటెన్షియల్ స్తబ్దుగా ఉన్నదాన్ని బయటికి తీసుకురావడము. చూడండి, మనము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాము. ఎవరైనా ఒక పని మనం గమనించము, బట్ వాళ్ళు బాగా వర్క్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఉన్నటువంటి దాన్ని ఎంతూజియాజంగా చేసినట్లయితే వర్క్ బాగా చేస్తారు. వర్కే కాదు, ఏదైనా ఎవ్రీథింగ్. సో అందుకని లీడర్షిప్ కావాలి. నెక్స్ట్, లీడర్షిప్ ఈజ్ నాట్ ఓన్లీ యూజింగ్ పీపుల్ అండ్ దేర్ పొటెన్షియల్ ఫర్ రియలైజింగ్ an organization goals. It has the ultimate aim of raising the level of human conduct and ethical aspiration of both the leader and the led. అంటే కేవలము మోటివేట్ చేసి ఎంతూజియాజంగా చేసి పని చేయించడమే లీడర్ కాదు, బియాండ్ దట్ దానికన్నా ఎక్కువగా ఉన్నదన్నమాట. అదేంటి? ఎయిమ్ ఆఫ్ రైజింగ్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ కండక్ట్, మానవ స్వభావం కానీ ఎథికల్ ఆస్పిరేషన్స్ అంటే నీతి నిజాయితీలు ఇవన్నీ కూడా బయటికి తీయగలిగేటటువంటి శక్తి లేదా అంత ఇంపార్టెన్స్ ఎవరికి ఉన్నదండి? లీడర్కి ఉన్నది. చూసినటువంటి చిన్న ఇమేజ్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది, తను డైరెక్ట్ చేస్తున్నాడు సో వీళ్ళని. సో అందుకని లీడర్షిప్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. సో సి హియర్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లీడర్షిప్. వెరీ సింపుల్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే అఫీషియల్, రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్మల్ అంటే అఫీషియల్, ఇన్ఫార్మల్ అంటే అన్అఫీషియల్. మనం ఇది సింపుల్ గా చెప్పాలి అంటే మనకి చాలా మంది బయట కనిపిస్తూ ఉంటారు. అఫీషియల్ గా ఉండే అతను ఎంత లీడర్షిప్ గా ఉంటాడు, అసలు అఫీషియల్ గా లేకుండా కూడా ఎంత లీడర్షిప్ గా చేసుకుంటారు. సో ఒకసారి చూద్దాం. ఒకసారి ఫార్మల్ లీడర్షిప్ అంటే ఏంటంటే అక్కర్స్ వెన్ ఏ మేనేజర్ లీడ్స్ బై ఎక్సర్సైజింగ్ అ ఫార్మల్ అథారిటీ. ఇది ఎప్పుడు వస్తుందంటే ఫార్మల్ గా అతనికి సీట్ ఇచ్చినప్పుడు, అధికారికంగా సీట్ కల్పించినప్పుడు ఈ ఫార్మల్ లీడర్షిప్ వస్తుంది. నెక్స్ట్, ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఫార్మల్ అథారిటీ త్రూ అసైనింగ్ డ్యూటీస్ డిరైవ్స్ ఫ్రమ్ ద మేనేజర్స్ అఫీషియల్ పొజిషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ హైరార్కీ ఆఫ్ అథారిటీ. అంటే అఫీషియల్ పొజిషన్ ప్రకారం రావడం అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్ తీసుకుందాము. ఆ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ ఉంటారు, ఎస్ఐ ఉంటారు, సిఐ ఉంటారు. సో ఇప్పుడు కానిస్టేబుల్ కాస్త హెడ్ కానిస్టేబుల్ ప్రమోట్ అవుతారు, హెడ్ కానిస్టేబుల్ కాస్త సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవుతారు. సో ఇక్కడ చూడండి, అప్పటి వరకు హెడ్ కానిస్టేబుల్ చేసిన అతను ఎస్ఐ అయిపోతే వాళ్ళతో కలిసి మెలిసి తిరిగినా కానీ ఇప్పుడు ఎస్ఐ అయ్యాడు కదా, మా ఫ్రెండే కదా అని చెప్పి ఎలా పడితే అలాగా ఉండరు. సో ఎందుకని అక్కడ అప్పుడు దాకా పనిచేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అయితే, ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయినా అతను కానీ లేదా కానిస్టేబుల్స్ కానీ ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ అక్కడ ఆర్గనైజేషన్ లో ఉండవలసిన విధంగానే ఉండాలి. అప్పుడు అధికారాలు వస్తాయి, అలా సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో అలా ఎందుకు వచ్చింది అంటే కనుక అఫీషియల్ పొజిషన్ వచ్చింది అక్కడ. అర్థమైందా? And next, any employee who is assigned a managerial position has the opportunity and responsibility to exercise formal leadership. ఎవరికైనా ఇలాంటి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఒక అవకాశం వస్తుంది. ఎందుకని? వాళ్ళ బాధ్యతల్ని, వాళ్ళ అధికారాలని ఉపయోగించడానికి. ఇది ఫార్మల్ వన్. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ లో జరిగే ప్రతి సీటు కూడా ఫార్మల్ లీడర్షిప్ లోకే వస్తుందని అర్థం. ఆర్గనైజేషన్ లో ఉండేటువంటి ప్రతి దానికి కూడా, ఆర్గనైజేషన్ లో అథారిటీ ప్రకారం వచ్చే ప్రతిదీ కూడా ఫార్మల్ లీడర్షిప్ కిందకే వస్తుంది. మరి ఇన్ఫార్మల్ లీడర్షిప్ అంటే ఇంతకుముందు చెప్పాం కదా, వితౌట్ పొజిషన్ అన్నమాట.
arises when a person without formal authorities influences. అతనికి సీట్ లేకపోయినా కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, అదే ఇన్ఫార్మల్ లీడర్షిప్. నెక్స్ట్, సో లీడర్షిప్ స్టైల్స్. సో మనకి ఎట్ ఏ గ్లేన్ గా లీడర్షిప్ స్టైల్స్ ఈ విధంగా ఉన్నాయి. బేస్డ్ ఆన్ అథారిటీ రిటైన్డ్, బేస్డ్ ఆన్ టాస్క్ వర్సెస్ పీపుల్ ఎంఫసిస్. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ అజంప్షన్ అబౌట్ పీపుల్. అండ్ నెక్స్ట్ లికెట్స్ 4 స్టైల్స్ అన్నారు. నెక్స్ట్ చివరిది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లీడర్షిప్ స్టైల్స్. ఓకే, వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో బాగా డిస్కస్ చేద్దాము, లీడర్షిప్ స్టైల్స్ గురించి. ఓకేనా? ఓకే, రైట్.